ఓషో రండి, చెప్పండి కొట్టండి ఓషోకి. ఓహో, ఓషో గట్టిగా చెప్పలు కొడదాం. పుస్తకాలు చదవాలా వద్దా? వద్దులే. ఓషో పుస్తకాలు చదవాలి. చెప్పండి కూడా అందమైన జీవితం. స్వామీజీ వారు ఓషో పుస్తకాల గురించి చెప్తారు. అందరికీ నమస్కారం. అజ్ఞాత గురువు ఓషోకి, ప్రత్యక్ష గురువు పత్రిజీ గారికి ధ్యాన సమాంజలి. పత్రిజీ గారి ఆశీర్వాదంలో గత 15 సంవత్సరాల్లో 13 పుస్తకాలు రాసింది. ఇది 13వ పుస్తకం. ఈయన 2 వాక్యాలు, శ్వాస మీద ధ్యాసే ధ్యానం, ఆ స్లోగన్ నన్ను బాగా ఆకర్షించింది. చాలా సింపుల్గా మొత్తం అర్థమైంది. అట్లాగే తులసీ దళంలో ఉండేటువంటి ఒక ఓషో గురించి రాసినటువంటి ఒక పేజీలో నన్ను ఈ విధంగా మార్చింది. బహుశా ఈ ప్రపంచంలో కేవలం ఒక మనిషి ప్రభావంతో ఇన్ని వందల వేల పిరమిడ్ల స్థాపనకి నాంది పలికింది అంటే ఇది చిన్న విషయం కాదు. గిన్నిస్ బుక్లో ఎక్కాల్సినటువంటి విషయం యాక్చువల్గా ఇది. ఇంకా వాళ్ళు ఎందుకు గుర్తించలేదంటే వాళ్ళు ఇంకా అంధకారంలో ఉన్నట్టే లెక్క, ఇది గుర్తించకపోతే. తర్వాత మహిళల గురించి ఓషో గారు చాలా చక్కగా చెప్తారు. ఒక చిన్న వాక్యం చెప్తాను. గడిచిన 10,000 సంవత్సరాలలో స్త్రీ చీచమంటలపై సజీవ దహనమైనటువంటి సతీ సహగమనం చేసినటువంటి ఒక్క పురుషుడు కూడా లేడు అంటారు ఓషో గారు. ఎంత అద్భుతంగా చెప్తారండి స్త్రీ సహనాన్ని గురించి, స్త్రీ త్యాగాన్ని గురించి. అందుచేత మహిళ ఎక్కడ ఉంటే అక్కడ మనోల్లాసంగా ఉంటుంది. స్త్రీ అంటే కళ. చూడండి, కావాలంటే చాలా అందమైన వాళ్ళు కూడా ఇంకా అలంకరించుకుంటూ ఉంటారు. ఎందుకంటే తన స్వభావం ఏంటంటే తనతో పాటు తన చుట్టూ ఉన్న దాన్ని సౌందర్యంగా చేసేందుకు స్త్రీ సహకరిస్తూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి స్త్రీల చేతుల్లో ఈ మహిళా ధ్యాన మహాచక్రం మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసంతో, నమ్మకంతో, చెందాలని కోరికతో ఈ పుస్తకాన్ని పత్రిజీ గారు నాకు ఈ సరస్వతి ప్రాంగణంలో రిలీజ్ చేసినందుకు చాలా సంతోషిస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.